నేను ఖండించడం నేనేం చెప్పిందని చెప్పానంటే, పోసాని తప్పు చేశాడు అనే దాంట్లో మీ చట్ట ప్రకారం కులాన్ని గురించి మాట్లాడాడు తప్పే. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు అన్నారు తప్పే. నేనంటే ఇలాగ కులాల గురించి మాట్లాడే వాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళలాగా మాట్లాడిన వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలన్నప్పుడు పోసాని మాట్లాడి తప్పే అని తప్పే అనుకుందాం. తప్పే అని అరెస్ట్ చేసినప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళని అందరిని అరెస్ట్ చేయండి. ఓకే. భోషడికి అని పబ్లిక్ టీవీ ఛానల్లో మాట్లాడేది తప్పు కాదా? డైమండ్ రాణి రోజా అని ఒక ఆడపిల్లని పబ్లిక్ మీటింగ్‌లో డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుందా అన్న పవన్ కళ్యాణ్ తప్పు కాదా? ఇంటికెళ్ళి బోసాని ఇంటికెళ్ళి మీదకెళ్ళి జన సైనికులు ఎవరు రెచ్చగొడితే లేదు అందరికీ తెలుసు. వెళ్ళి నీ పిల్లలు నీకే పుట్టారా? నీ పెళ్ళాం 10 మందికి అని ఇలాగ పిచ్చిగా వాగిన అరెస్ట్ చేయండి. విజయం భారతమ్మకిను భారతికిను జగన్ వైఫ్ భారతిరెడ్డికిను అవినాష్ రెడ్డికి సంబంధం పెట్టి అక్రమ సంబంధాలు వాళ్ళకి అక్రమ పరిచయ సంబంధాలు ఉన్నాయని వాగిన వాళ్ళని అరెస్ట్ చేయండి. విజయం అనే అమ్మమ్మ అంటారేంటి, మీ నాన్నకి మీ ఆవిడకి సంబంధం అని అసహ్యంగా మాట్లాడిన అనితని అరెస్ట్ చేయండి. ఇలా చెప్పుకుంటే చేటభర్తలు వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు. వాళ్ళొక్కళ్ళే మాట్లాడితే మీకు ఫుల్ రైట్. వాళ్ళొక్కరే మేమంతా రాజకీయం మాట్లాడే కానీ ఇలా మాట్లాడలేదు అని అంటే మేము సుతపూసలు. మీరు కూటమిలోనూ బీభత్సంగా మాట్లాడారు. బట్టలు ఉడదీస్తారన్నారు, ఖడ్రాయల మీద పరిగెట్టిస్తామన్నారు. ఉరే జగన్ ఆయన పేరు పెట్టి ఉరేగిరి అని కూడా మాట్లాడి ఉన్నాయి నా దగ్గర రికార్డ్స్. పవన్ కళ్యాణ్ నా కొడక లోకేష్ నా కొడక ఆ మాటలతో కూడా మాట్లాడి ఉన్నాయి వీడియోలు. మీరు మాట్లాడితేనో వేదాలు ఇతరులు మాట్లాడితే తప్ప, చేస్తే అందరిని వేయండి, లేదంటే మూసుకుని ప్రభు పరిపాలన చూడండి. అదే నేను చెప్పింది. తప్పులు కాదు ఇక్కడ. తప్పులు అంటే అందరూ చేశారు. అది తప్పు అన్నప్పుడు అందరూ చేశారు. లేదు అది రాజకీయంగా అలా ఉంటుంది అనుకుంటే అలా వదిలేసేయండి. అంతేకాని మీ వాళ్ళు మాట్లాడితే వేదాలును అదే బూతులు మీ వాళ్ళు మాట్లాడితే వేదాలను ఇతరులు మాట్లాడితే బూతులు అంటే ఎట్లా కదా? అది నేను అంది. అసలు తప్పులే తప్పు. వాళ్ళ రాజకీయ నేపథ్యం ఎలా ఉంది దేశంలో? అధికార పార్టీలో ఉన్నవాడు ఏం చేసినా ఒప్పే, ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏం చేసినా తప్పే. అలా ఉంది. కనుక ఇక్కడ తప్పులు పట్టికేసామనుకో, వీళ్ళు 20 సార్లు తిట్టారు, వీళ్ళు 8 18 సార్లు తిట్టారు, ఈ లెక్కేసుకోవాలి. ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు ఎక్కువ తక్కువ. ఇది కాదు. తప్పు ఇస్ తప్పు అంతే. అది తప్పు అంటే అందరూ తప్పు. తప్పు కాదు ఏదో రాజకీయ విమర్శ అంటే వదిలేయండి. ఈ కక్ష సాధింపుగా దీంట్లో పాయింట్అవుట్ చేసి మనకెవడు విరోధి అని ఎతికి ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఇంకోటి జరిగితే రాడు, కాళ్ళు నొప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్లు 36 చెప్తాడు. ఇవన్నీ భయం. అందుకని ఏదైనా స్టేటస్ ఇవ్వకూడదు, కానీ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి స్టేటస్ ఇవ్వకుండా అసెంబ్లీకి వస్తే మొన్నట్లాగా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఫస్ట్ అండ్ క్లోజర్లో కాకుండా ఫోర్త్ అండ్ క్లోజర్. ఫస్ట్ అండ్ క్లోజర్లో అయితే రావాలి. యాక్చువల్గా ఎక్స్ చీఫ్ మినిస్టర్ హీ షుడ్ బి అలౌడ్ టు కమ్ ఇన్ ఫస్ట్ అండ్ క్లోజర్. ఇవాళ 4 ఎంట్రన్స్లో రమ్మన్నారు, అంత అందరూ వచ్చేదాంట్లో రమ్మన్నారు. సో దిస్ ఇస్ ద వే దే వాంటెడ్ సార్. అతను రమ్మనాలి, అతను 4 ఎంట్రన్స్లో రావడం, అతను కూర్చోట్లే కానీ కూర్చో, మామూలు మెంబర్ అయితే కూర్చో ఉంటాడు స్పీకర్, కూర్చో ఆ మంత్రి గారు చెప్పండి అని అవాయిడ్ చేస్తారు. ఇలాంటి సీన్లు చేసి ఆయన లెగిస్తే కూర్చోమంటాం, ఆయన మాట్లాడుతుంటే గెరావ్ చేయటం, మైక్ ఇవ్వకపోవటం, ఇలా చేసి ఆయన ఏం చేస్తారు అని వీళ్ళు ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ స్వర్గానందం పొందటానికి. అంటే ఒక అసెంబ్లీని ఒక కామెడీ షో చేయటానికి, వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి వీళ్ళకి దీనికోసం రావాలంటున్నారు. నిజంగా చిత్తశుద్ధిగా ప్రజాస్వామ్యం ప్రకారం శాసనసభ నడపాలి, దీంట్లో అపోజిషన్ ఉండాలి, అపోజిషన్ ఉంటేనే వాళ్ళు అడిగేదానికి మన ప్రజలకి క్లారిటీ ఉంటుంది అనే చిత్తశుద్ధి ఉంటే ఇస్తారు వాళ్ళకి. అది ప్రజల కోసం అసెంబ్లీ. ఇక్కడ వాళ్ళ ఆనందం, వాళ్ళకి జీవితంలో ఆర్ఆర్ అన్నాడు, ఆయన జీవితంలో ఏమీ కోరిక లేదు. అసెంబ్లీ గెలిచాడు, తన కాన్స్టిట్యూన్సీ గురించి ఏమీ లేదు. ఆయన జగన్ రావాలి, స్పీకర్ స్థానంలో తను కూర్చోవాలి, జగన్ని హేళన చేయాలి. ఇది జీవితాశయాలు, ఇది వీళ్ళ ప్రభుత్వ విధానంగా నడుస్తున్నారు తప్పితే ప్రజలు మనం ఎందుకు గెలిపించారు,
ప్రజలు మనకి ఏమి నమ్మి గెలిపించారు? మనం ఏ వాగ్దానాలు చేశాము? అయ్యి ఏమి వాళ్ళకి భరోసా ఎప్పుడు ఇస్తాము? నిన్న కూడా భరోసా ఇవ్వలేదు. ఎక్కడుంది? 300,00,00,000 అన్నారు. ఎక్కడ దాంట్లో ఎక్కడ సూపర్ సిక్స్‌కి ఎక్కడ ఇది లేదు. హ్మ్. ఎక్కడ పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఆయన ఇప్పటికి భయమేస్తుంది అని అంటాడు. 9 నెలలు అయినాక నువ్వేమో సంపద సృష్టించగల సమర్థుడిని. సంపద అంటే మాకు తెలుసు ఎలా సృష్టించాలో అని తెలిసి సమర్థుడిని అది ఇది మాట్లాడావు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా గెలిచిన తర్వాత భయమేస్తుంది అని మాట్లాడతాడు. ఏంటి ప్రజలు ఎలా మభ్యపెడతామని, ప్రజలు ఎలా మోసం చేస్తాయి, ఇలా ఎలా మనసొప్పుతుంది నీకు? మనసు ఎప్పుడు ఎలా ఈ ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది పేదల గుండెల మీద ఇలా తట్టడానికి?